జగన్మోహన్ రెడ్డి ఈరోజు పొద్దున్నే లెగవగానే స్నానం చేసి తలదూకుని షార్ప్ 9 o'clockకి ఫ్లైట్ ఎక్కేసి అర్జెంటుగా నెల్లూరు వెళ్ళిపోవాలి. అక్కడ తీసుకుంటే జువలదిన్నె దగ్గరికి వెళ్ళిపోయి గ్రామానికి వెళ్ళిపోయి మత్స్య కార్మికులందరినీ పరామర్శించేయాలి. నేను అండగా ఉన్నాను అని చెప్పి ఈ ఇష్యూని పెద్ద చేయాలనుకున్నాడు. ఫటాక్ నిన్న రాత్రే న్యూస్ బ్రేక్ అయింది. ఏంటంటే 164 గ్రామాలు మత్స్య కార్మికులందరూ 164 గ్రామాలు, ఆ 164 గ్రామాలకి చెందిన పెద్దలందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. దురాయ్ ఏంటంటే ఎవరైనా కూడా ఏ పొలిటీషియన్ని కలిసినా కూడా ₹1,00,000 ఫైన్ వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ₹1,00,000 ఫైన్ కట్టాలి. పాపం పసిబిడ్డ ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా నేను చెప్పాను కదా నేను వెళ్ళాలి కదా అని చెప్పి ఆరాటంతో ఈరోజు జువెలదిన్నెకి బయలుదేరాడు. అక్కడ అందరికీ తెలిసిన విషయమే, చెన్నై నుంచి వచ్చిన బోట్స్ విషయం అక్కడ ఒక ఇష్యూ జరిగింది. ఆ బోట్స్ రిలీజ్ చేశారు. అది కాకుండా షిప్ యార్డ్ గురించి కూడా ఇష్యూ నలుగుతానే ఉంది అక్కడ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జరుగుతున్న మత్స్య కార్మికుల సమస్య అక్కడ అక్కడ స్టాలిన్ మాట అయిన ఇక్కడ బోట్స్ వదిలేశారు. వీటన్నిటిని ఎన్కాష్ చేసుకుందాం అని చెప్పి, ఇంకా రాజకీయ దుమారం లేపుదామని, తనకు అనుకూలంగా మార్చుకుందాం అని చెప్పి, చేపలో చేపనైపోతాను నీరులో నీరైపోతానని చెప్పిన రీతిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు జువెలదిన్నెకి బై ఫ్లై మొదలయ్యాడు. అండ్ అక్కడి నుంచి రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు.